ఇవాళ నేను మీకు స్వీట్ పొటాటోతో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ మనం హాఫ్ కేజీ స్వీట్ పొటాటోని కుక్కర్‌లో 2 విజిల్స్‌లో బాయిల్ చేసుకుంటే చాలు. ఎక్కువ విజిల్స్ ఇస్తే చాలా స్మూత్ అయిపోయి జామున్ సరిగా రాదనమాట. ఇలా నైఫ్‌తో స్టిక్ అయ్యేలాగా ఉంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఇలా పీల్ చేసుకున్న స్వీట్ పొటాటోని బాగా స్మాష్ చేసుకోవాలి. మీరు హ్యాండ్‌తో జస్ట్ స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండి 5 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంటే నేను తీసుకున్న హాఫ్ కేజీ స్వీట్ పొటాటోకి నేను 5 స్పూన్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకున్నాను. అవసరమైతే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీ మిక్స్చర్ అనేది ఎంత స్మూత్‌గా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ స్మూత్‌గా చేసుకోవద్దు. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం స్మూత్ అవుతుందన్నమాట. సో, చెక్ చేసుకొని కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చేసుకోండి. నేనైతే ఇందులో మిల్క్ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ మైదా పిండి యాడ్ చేసుకొని కొంచెం స్మూత్‌గా చేసుకున్నాను. గట్టిగా అంటే కొంచెం చపాతీ పిండి ముద్ద చేసుకుంటాం కదా! సేమ్ అలాగే ముద్దలాగా కొంచెం స్మూత్‌గా చేసుకోండి. ఇలా స్మాల్ రౌండ్స్‌గా చేసుకోండి. ఓవల్ షేప్స్‌లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 షేప్స్‌లో చేసుకున్నాను. ఓవల్ షేప్ ఒకటి, ఇంకొకటి రౌండ్ షేప్. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ షుగర్‌కి 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికి పాకం పెద్దగా ఏం అవసరం లేదు. జస్ట్ షుగర్ కలర్ చేంజ్ అయ్యి బాగా వాటర్ బాయిల్ అయితే చాలు సరిపోతుంది. ఇప్పుడు పక్కన ఆయిల్ కూడా బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండల్ని చిన్నగా ఆయిల్‌లో డిప్ వేసుకోండి. వేసుకున్న వెంటనే కలపొద్దు. కాసేపు తర్వాత గెరిటతో కొంచెం అలా ఇలా కలపండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బావుంటుంది. చూడండి షుగర్ సిరప్ బాగా కలర్ చేంజ్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. బాగా కూల్ అయ్యాక మాత్రమే ఫ్రై అయిన ఉండలని డిప్ చేసుకోవాలి. లేదంటే వేడి వేడి షుగర్ సిరప్‌లో ఉండలు వేస్తే అవి విరిగిపోతాయి. ఇలా అన్ని ఉండల్ని బాగా బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. సో, డిప్ చేసుకున్న ఈ ఉండలన్నీ ఒక 1 అవర్ తర్వాత ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయన్నమాట. సో, మన స్వీట్ పొటాటో గులాబ్ జామున్ రెడీ. సర్వ్ ఇట్ అండ్ ఎంజాయ్ ద టేస్ట్.